పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మనము యేసుక్రీస్తు వారు మన కోసం చేసినటువంటి త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ఆయనే మన విజ్ఞాపనకర్తని, మన పాపభారం అంతా కూడా ఆయన మోసుకుని మనకి దేవుని యొక్క రాజ్యాన్ని మన మధ్య ఉంచాడని చెప్పుకున్నాము. విజ్ఞాపనకర్తగా ఆయన ఏ రీతిగా మన తరఫున విజ్ఞాపన చేస్తూ ఉన్నారో కూడా మనము చూసుకున్నాము. అంతేకాకుండా లేత మొక్కలాగా ఆయన ఈ లోకానికి వచ్చి ఎంతో శ్రమపడి ఆయన రాజ్య విస్తరణ ఏ విధంగా కావించటానికి ఆయన ఒక ఆద్యుడయ్యాడు. ఆ రాజ్యము, పరలోక రాజ్యము ఎలా విస్తరిస్తూ ఉందో, అనేక జనములలో ఆయన యొక్క వాక్యం ఎలా సజీవంగా ఉండి ఎండిన భూములను కూడా ఫలవంతంగా చేస్తూ ఉందో కూడా మనము చూసుకున్నాం ఒక 3 రోజులుగా. అయితే ఈరోజు మనము మన దేవుని గురించినటువంటి, యేసుక్రీస్తుని గురించినటువంటి ఒక గొప్ప మాట, అది హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో ఉంటుంది. అది ఏమని ఉంటుందంటే, ఎవని వలన సమస్తము కలిగినవో, ఎవని వలన సమస్తము ఉన్నవో ఆయన అనేకమైనటువంటి కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను దేవుడు శ్రమల ద్వారా సంపూర్ణము చేయుచున్నాడు అని ఉంటుంది. అంటే ఎవని వలన సమస్తము ఉన్నవో, ఈ భూమి, ఈ సృష్టి అంతా ఒకరి వలన కలిగింది, వారి వలననే అది పుట్టింది. అంటే కలుగును గాక అని దేవుడు మొట్టమొదట పలికిన మాట, ఆ వాక్యమే యేసుక్రీస్తు వారు. ఆ వెలుగు కలుగును గాక అన్నారు ఫస్ట్. ఆ వెలుగు, ఆ మాట, అవన్నీ కూడా యేసుక్రీస్తు వారే. ఆయన వలన, ఆయన ద్వారా, ఆయన కోసమే సమస్తము సృష్టించబడింది. ఆయన ఎవరి గురించి అయితే ఈ భూమి పుట్టిందో, ఎవరి వలనైతే ఈ సమస్తము ఉన్నవో, ఆయన ఎవరంటే యేసుక్రీస్తు వారు. ఆయనంట అనేక మంది కుమారులు, అంటే మనము అనేక మంది కుమారులను మహిమలోకి తీసుకొస్తున్నారు కాబట్టి, ఆ మహిమలోకి తీసుకురావడానికి ఆయన చేసిన రక్షణ కార్యక్రమం ఏదైతే ఉందో, శిలువ కార్యక్రమము, దానిని బట్టి ఆయనని రక్షణకర్త అని మనం స్తుతిస్తాము. వారి రక్షణకర్త, వారు అంటే ఆ కుమారులు, మనల్ని మహిమలోకి తీసుకురావటానికి ఆ రక్షణకర్త చేసిన కార్యము, అది ఒక శ్రమ. అన్ని రకాలైన శ్రమలలో ఆయనని సంపూర్ణుడిగా దేవుడు చేస్తున్నాడంట. ఇది నిజంగా అర్థమైతే బైబిల్ అంతా కూడా మనకు అర్థమైనట్టే. ఎంత అద్భుతమైన మాట అంటే, దానిని ఏ విధంగా చెప్పుకోవచ్చు అంటే, అనేక మంది మనుషులను, అంటే ఇప్పుడు మనం ఒకరినో ఇద్దరినో ఏదైనా ఒక ఆపదలోంచి రక్షించడానికి మన కష్టం సరిపోతుంది. అంటే ఎవరైనా ఒకరు కొంచెం అప్పుల భారంతో ఉంటే వాళ్ళ యొక్క అప్పు మనం తీర్చగలము, లేదంటే వారి యొక్క కష్టాన్ని పంచుకోగలము. ఇద్దరు మనకున్న సంపదను బట్టి, మనకున్నటువంటి స్తోమతను బట్టి ఇద్దరిని మనం కాపాడగలం, ముగ్గురిని మనం గట్టెక్కించగలం, లేదా 10 మందిని మనము వారి యొక్క భారాల నుంచి మనం వారి బరువులు దింపగలం. కానీ ఎంతో మందిని రక్షించాలి, ఎంతో మంది దేవుని దగ్గరికి తీసుకురాబడాలంటే వాళ్ళందరి శ్రమలు కూడా ఒక్కరే పొందాలి. ఆ ఒక్కరు ఎవరా అంటే దైవ కుమారుడైన యేసుక్రీస్తు వారు. ఎంతో మందిని పరిశుద్ధులుగా చేసి దేవుని దగ్గరికి తీసుకురావాలి అంటే ఇది ఒక క్లాస్ టీచర్కి అనుభవం అవుతుంది. ఒక క్లాసులో 10 మంది ఉంటే 10 మందిని శిక్షణలోకి, ఒక ట్రైనింగ్ ఇచ్చి నడిపించడానికి వారి కష్టం వారికి తెలుస్తుంది. అదే 50 మంది ఉంటే 50 మంది కోసం కూడా ఆ టీచర్ ఎంత కష్టపడతాడో, ఆమె ఎంత కష్టపడుతుందో. అందులో చాలా చక్కటి మెరిట్ స్టూడెంట్స్ ఉంటారు, యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు, ఏమీ అర్థం కాని వాళ్ళు కూడా, కొంచెం కొద్దిగా వెనకబడిన వాళ్ళు కూడా ఉంటారు. ప్రతి వారిని కూడా టాపర్స్గా నిలబెట్టాలంటే ఎంత కష్టపడాలి. జస్ట్ పాస్ కాదు, వారిని టాపర్స్గా అబవ్ 90 వచ్చేవారిగా ప్రతి వారిని ఉంచాలంటే మెరిట్ స్టూడెంట్స్కి అంత బాధ వాళ్ళు పడక్కర్లేదు, అంత కష్టం. కానీ ప్రతి వారిని కూడా టాపర్స్గా నిలబెట్టాలంటే ఎంత కష్టపడాలంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా వాళ్ళు ట్రైన్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు కూడా, అంటే ఈ చిన్న ఎగ్జాంపుల్ని నేను ఎందుకు చెప్పాను అంటే, యేసుక్రీస్తు వారు మనందరి తరఫున మనందరినీ కూడా పరిశుద్ధంగా చేసి మహిమలో నిలవబెట్టాలని ఆయన ఎంత శ్రమ పడుతున్నాడో, శ్రమలలో ఆయనని సంపూర్ణము చేయుట దేవునికి తగినది అంటున్నారు. దేవుడు అది కరెక్ట్ అని భావించారు. ఎందుకంటే ఇంతమంది మనుషులని పరిశుద్ధ పరచాలి కాబట్టి నువ్వు వాళ్ళందరి తరఫున శ్రమ పట్టడం
సబబే అని ఆయన అంగీకరిస్తున్నాడు. అది ఆయనకు తగును. శ్రమలలో సంపూర్ణుడైన మన దేవుడు, ఆయనే సంపూర్ణుడు. ఆయన ద్వారానే మనం జీవిస్తున్నాము. జీవంతో మనం ఉన్నామంటే ఆయన ఇచ్చిన భాగ్యము మన జీవము. ఆయన దైవశక్తి అటువంటిది. అది మన భక్తికి మన యొక్క జీవానికి కూడా సరిపోయింది. అటువంటి దేవుడు శ్రమ పడాల్సిన అవసరం అసలు లేదు. కానీ శ్రమ పడటమే కాకుండా శ్రమలలో సంపూర్ణుడయ్యాడంటే నువ్వు అంటే మన ప్రధాన యాజకుడు మనతో పాటు సహానుభవం కలిగిన వాడు అని మనకి హెబ్రీ పత్రికలో ఉంటుంది. అంటే ఈ కష్టం నువ్వు పడలేదు, నీకు ఈ కష్టం తెలియదు అనడానికి ఏసే దగ్గర చెప్పడానికి ఏమీ లేదు. మనలాగే ఆయన ఆకలిని అనుభవించాడు, దాహాన్ని అనుభవించాడు, ఆయన కొట్టబడ్డాడు, చీల్చబడ్డాడు. మనకంటే ఎక్కువగా మనం ఊహించలేనటువంటి శిలువ శ్రమను కూడా ఆయన భరించాడు. అవమానాన్ని ఆయన పొందాడు. ఆ అవమానం ఎంత భయంకరమైంది! అందుట్లో అసలు 1% కూడా అవమానం మనం పొందలేదు. అవన్నీ అవమానం ఏంటి, కష్టం ఏంటి, శ్రమ ఏంటి, వేదన ఏంటి, దాహం ఏంటి, ఆకలి ఏంటి, మనుష్యులకు కలిగే అన్ని చిన్న వాటిల నుంచి అతి భయంకరమైన వాటి వరకు ప్రతి శ్రమ ఆయన పొందాడు. అందుకని హోల్సమ్ ఇన్ ట్రబుల్స్ అనమాట. అన్ని ఆ శ్రమలన్నిట్లో, ఆ ట్రిబులేషన్ అన్నిట్లో ఆయన పర్ఫెక్ట్. అన్ని కూడా ఆయన పొందేశాడు. ఇంత పొందాడు కాబట్టి అందరి బదులు అందరినీ, అనేకమైన కుమారుల్ని, అందరినీ కాదు అనేక మంది కుమారుల్ని ఆయన మహిమకి తీసుకొస్తున్నారంట. ఎంత అద్భుతంగా ఉందో కదా! మనల్ని మహిమలోకి తీసుకురావడం కోసం ఆయన శ్రమ పడ్డారు. అదే మనకి రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయం 18వ వచనంలో పౌలు గారు అంటారు, రాబోయే కాలపు మహిమను, మన ఎడల ప్రత్యక్షము కాబోయే మహిమను తలచుకుంటే ఇప్పటి శ్రమలు ఎన్నదగినవి కాదు. మనము చూడబోయే లోకము, మనము పొందబోయే గొప్ప మహిమ, వాటిని తలుచుకుంటా ఉంటే ఇప్పటి శ్రమలు అసలు మనం లెక్కలోకే తీసుకోమన్నమాట. అందుకని చులకని శ్రమ అంటాడు పౌలు గారు. అంటే చాలా ఈ శ్రమ, అది భయంకరమైన శ్రమే వాళ్ళు పడతా ఉంటారు. పౌలు గారు పడ్డటువంటి బాధలు, ఆయన పొందిన హింసలు ఎవరు పొందలేదు. చాలా చాలా భయంకరమైనటువంటి బాధలు. ఎందుకంటే ఆయనకున్న స్థితి చాలా గొప్పది. ఆ స్థితిలోంచి ఆయన చాలా భయంకరమైనటువంటి వైలెన్స్ని అనుభవించారు ఆయన. కానీ అయినా సరే దాన్ని కూడా ఇది చులకని శ్రమ అంటున్నారు. చులకని మాత్రపు శ్రమ అంటే ఏమాత్రం చాలా చులకనైన శ్రమ అంటున్నారు. కాబట్టి మనము ఎటువంటి స్థితిని పొందబోతున్నామో, మహిమగల ఎటువంటి గొప్ప పరిస్థితిలో మనం ఉండబోతున్నామో అది మనం తలంచుకుంటే ఇప్పటి శ్రమలు ఏమాత్రము ఎన్నదగినవి కాదంటారు. అదే పౌలు గారు మళ్ళీ కొరింథీయుల పత్రికలో ఆయన మాట్లాడుతూ 2వ అధ్యాయంలో 2వ కొరింథీయుల పత్రికలో ఆయన మాట్లాడుతూ ఆయన ఒక మాట అంటారు. 1వ అధ్యాయం 5వ వచనంలో ఆయన అంటారు ఏమనంటే, క్రీస్తు ద్వారా మాకు ఎటువంటి శ్రమలు విస్తరిస్తున్నాయో అదే క్రీస్తు ద్వారా మాకు ఆదరణ కూడా విస్తరిస్తుంది అంటారు. అంటే క్రీస్తు కోసం వీరు ఆ సువార్త కోసం పాటు పడుతున్నప్పుడు ఎన్నో శ్రమలు మా యందు విస్తరించాయి. మేము పడ్డ శ్రమలు ఎవరు పడలేదా అని చెప్తా ఉంటారు. ఎన్నో శ్రమలు, నేను 1 తక్కువ 40 కొరడా దెబ్బలు తిన్నాను, ఆకలితో ఉన్నాను, దాహముతో ఉన్నాను, వస్త్రహీనుడనై ఉన్నాను, ఎన్నో చోట్ల దెబ్బలు తిన్నాను, అవమానాలు పొందాను, ఎన్నో ఉపవాసాలు చేశాను, జాగరణాలు చేశాను. ఆయన కష్టాలన్నీ ఒక చోట చెప్తారు. ఇన్ని పడ్డా సరే ప్రతి అపాయంలో కూడా మాకు ఉపాయం లేకుండా లేదని చెప్తారు. అపాయంలో తరుమబడుతున్నా సరే ఉపాయం లేని వారం కాదన్నారు. ఆ ఉపాయం ఏంటంటే క్రీస్తు యొక్క ఆదరణ మా యందు విస్తరిస్తుంది అని ఆయన చెప్తారు. అంతేకాకుండా మనకి ఇంకా పేతురు గారు రాసినటువంటి పత్రికలో మనకు ఒక మాట చెప్పబడుతుంది. ఏంటంటే, శ్రమ పొందిన క్రీస్తు మనస్సుని మీరు ఆయుధంగా ధరించుకోండి అంటారు. శ్రమపడ్డ క్రీస్తు శరీరంలో శ్రమపడ్డ క్రీస్తు మనస్సుని మీరు ఆయుధంగా ధరించుకోండి. అంటే ఆయన శరీరంలో ఏ విధంగా శ్రమపడ్డాడో అలా శ్రమపడాలని నిశ్చయించుకుని అదే మీ ఆయుధంగా ధరించుకోండి. ఆయుధం అంటే మనల్ని కాపాడేది ఆయుధం, అంతే కదా. ఎవరన్నా మనల్ని అటాక్ చేసినప్పుడు మన దగ్గర ఆయుధాలంటే మనల్ని డిఫెండ్ చేసుకుంటాం, మనల్ని మనం రక్షించుకోవడానికి ఆయుధం వాడతాం. కానీ ఇక్కడ మీకు ఆయుధం ఏంటంటే మీ శరీరంలో శ్రమ పడండి, అదే మనకు ఆయుధం అంట. అంటే మన శరీరముతో యేసుక్రీస్తు ఏ విధంగా ఇతరుల కోసం శ్రమ పడ్డాడో ఆ శ్రమని మన శరీరంతో గనక పడితే అది ఒక ఆయుధము. అది ఈ లోకంలో ఆయుధం కాదు, దేవుని దగ్గరికి మనల్ని చేర్చగలిగి మనల్ని రక్షించగలిగే అది ఆత్మీయ ఆయుధము. అటువంటి ఆయుధం ఏంటంటే క్రీస్తులాగా మనం కూడా శరీరంతో శ్రమ పడాలి. దీనినంతటినీ
తిమోతి గారికి రాస్తూ పౌలు గారు 2వ పత్రికలో చెప్తా ఉంటారు ఆయనతో ఏమని చెప్తారంటే 4వ అధ్యాయం 5వ వచనంలో ఏం చెప్తారంటే, అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తీకుని పని చేయుము, సంపూర్ణముగా నీ పరిచర్యను జరిగించు అంటారు. అన్ని విషయాల్లో మితంగా ఉండాలంట. మితముగా ఉన్నప్పుడు కష్టాలు కూడా తక్కువగానే ఉంటాయి, కానీ శ్రమపడు, సువార్తీకుని పని చెయ్యి, తర్వాత నీ పరిచర్యని పరిపూర్ణంగా చేయమంటున్నారు. సంపూర్ణంగా పరిచర్య చెయ్యాలంటే కొన్ని కండిషన్స్ చెప్పారు. నువ్వు మితంగా ఉండు, నువ్వు శ్రమపడు, అన్ని విషయాల్లో శ్రమపడు, కానీ అన్ని విషయాల్లో మితంగా ఉండాల్సింది ఈ లోకపు సదుపాయాలలో, భోగభాగ్యాలలో చాలా మితంగా ఉండాలి. మితంగా ఉంటూ ఇతరుల కోసం శ్రమపడుతూ సువార్తీకుని పని చేస్తూ సంపూర్ణంగా నీ పరిచర్యని జరిగించు అని. ఎంత అద్భుతంగా ఉందో కదా. యేసుక్రీస్తు అయితే అనేకమైన కుమారుల్ని దేవుని దగ్గర పెట్టడానికి ఒక్క శ్రమ, ఈ శ్రమ నేను పడలేదు అని చెప్పుకోకుండా ఉండటానికి అన్ని శ్రమల్ని సంపూర్ణంగా అనుభవించారు. శ్రమల ద్వారా సంపూర్ణుడైన మన నాయకుడు యేసుక్రీస్తు వారు. ఆ నాయకుని బాటలో మనం నడవాలంటే మనము కూడా ఒక ఆయుధం ధరించుకోవాలి. ఆ ఆయుధము మనల్ని రక్షిస్తుంది. ఆ ఆయుధం ఏంటంటే శరీరంలో శ్రమ పడటమే మన ఆయుధం. సంపూర్ణంగా మనము ఆ విధంగా తిమోతి గారికి చెప్పబడినట్లు మనము కూడా పరిచర్యలో ఉన్నవారంటే దేవుని వాక్యం చెప్పేవారు, ఉపదేశకులు, బోధకులు, పాస్టర్స్, ఈ విధంగా ఎవాంజలిస్ట్స్, వీరు మాత్రమే కాదు, దేవుని లాగా ఉండటానికి ఇష్టపడిన ప్రతి వారు, ఆయన పోలికలోకి చెక్కబడాలి అని ఆశించే ప్రతి ఒక్క మనిషి కూడా శ్రమపడాలి, సువార్తీకునిలాగా పని చేయాలి. వాళ్ళ ఉంచబడిన చోటుల్లో వాళ్ళకివ్వబడినటువంటి సోర్సెస్, ఆ వనరులతో వాళ్ళు ఇతరులకి దేవునిని చూపించగలిగేలాగా మనము శ్రమపడుతూ సువార్తీకునిలా పనిచేస్తూ మనకి ఏ పరిచర్య ఇవ్వబడినా అది ఏదైనా సరే ఆ పరిచర్యని మనము సంపూర్ణంగా జరిగిస్తే మన నాయకుల్లాగా మనము కూడా మనకి తగ్గట్లు ఎంతో కొంతమందిని దేవుని దగ్గరికి మహిమలోకి తీసుకురాగలిగేలాగా మన పరిచర్య, మన యొక్క స్వభావము ఉండాలని దేవునిని ప్రార్థిస్తూ ఆయన సహాయాన్ని కోరుకుంటూ ఆ చిన్న ప్రార్థనకు చేసుకుందాం. ప్రేమమైడా ప్రియ పరలోకపు తండ్రి, మీరు శ్రమలలో అయ్యారు ప్రవ్వా. నాయన, ఈ శ్రమ నేను పడలేదు అనడానికి లేదు తండ్రి. ప్రతి శ్రమను మీరు అనుభవించారు తండ్రి. ప్రవ్వా, మా వంతు ప్రవ్వా, సంఘములో కొదువుగా ఉన్న కొన్ని, సంఘానికి మీరు పడ్డటువంటి శ్రమలలో కొదువుగా ఉన్న కొన్ని నేను కూడా ఆ శ్రమలు పడతానని పౌలు గారు ఏ విధంగా చెప్పారో మేము కూడా ప్రవ్వా క్రీస్తు శరీరంలో శ్రమపడ్డారు కాబట్టి దానినే మేమందరం ఆయుధంగా ధరించుకోవడానికి మాకందరికి నీ మనస్సును కలుగజేయమని నీ ప్రియకుమారుడు నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now is all.